నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై ఇప్పుడు బీజేపీ నేరుగా దాడి మొదలుపెట్టింది. లక్షలాది మంది యువతను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? విదేశాల్లో కూర్చొని భారత యువతను ప్రభావితం చేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది చూద్దాం. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన తొలి భారీ నిరసన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశీ గడ్డపై కూర్చొని కొందరు భారత యువతకు నిర్దేశం చేయాలని చూస్తున్నారు, వారిని కీలు బొమ్మలుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు అంటూ పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పై విమర్శలు గుప్పించారు. అసలు బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం ఈ ఉద్యమం యువతలో అసంతృప్తిని పెంచి నెగిటివ్ పాలిటిక్స్ వైపు నడిపిస్తోందని అంటున్నారు. దేశ అభివృద్ధికి తోడ్పడే సానుకూల రాజకీయాల్లో యువత పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం విద్యా వ్యవస్థలో లోపాలు, నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు వంటి సమస్యలపై యువత గొంతుగా నిలుస్తున్నామని చెబుతోంది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో వందలాది మంది యువకులు పాల్గొనగా కేంద్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ప్రారంభించిన ఈ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ఇన్స్టాగ్రామ్ లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకొని యువత సమస్యలను జాతీయ చర్చగా మార్చింది. అయితే బీజేపీ దీనిని బాహ్య ప్రభావాలతో నడిచే ఉద్యమంగా అభివర్ణిస్తుండగా కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ఇది యువత ఆవేదనకు ప్రతిరూపమని వాదిస్తోంది. ఇప్పుడు ఈ రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఉద్యమంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ నిజమైన రాజకీయ శక్తిగా మారుతుందా, లేక కేవలం తాత్కాలిక ట్రెండ్ గానే మిగిలిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.